హలో గైస్, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ నందు. సునీత విలియమ్స్ ఎప్పుడెప్పుడు మళ్ళీ తిరిగి భూమి మీదకి వస్తుందా అని చెప్పి అందరూ వెయిట్ చేస్తున్నారు. ఫైనల్గా ఈ నెల 20 లోపు వస్తున్నారు అనే అప్డేట్ అయితే వచ్చింది. అసలు దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మనతో పాటు కృష్ణకుమారి అమ్మ ఉన్నారు. అమ్మతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే. ఒక ఉమెన్గా స్పేస్లో ఇన్ని డేస్ ఉండి అందరూ ప్రౌడ్గా ఫీల్ అయ్యేలా చేస్తారు సునీత విలియమ్స్. అసలు కిందకి వస్తారా లేదా, భూమి మీదకి అక్కడే ఉండిపోతారా, అసలు వీళ్ళు ఎటువంటి రియాక్షన్స్ తీసుకోవట్లేదు, కిందకు వస్తే బాగుండు, వచ్చిన తర్వాత ఇబ్బందులు ఉంటాయి, ఇలా చాలా డౌట్స్, క్వశ్చన్స్ ఉన్నాయి. అసలు దీన్ని మీరు ఎలా చూస్తారు? ముందుగా సునీత విలియమ్స్కి మన శుభాకాంక్షలు తెలియజేద్దాం. మామూలుగా స్పేస్కి వెళ్ళడమే కాకుండా అక్కడ స్పేస్లో తనని తిరిగి తీసుకురావటానికి ఏర్పాటు చేసిన ఏదైతే ఉందో, గ్రహం ఏదైతే ఉందో, అంటే ఒకలాంటి చిన్నపాటి విమానం అనుకోండి, అది ఫెయిల్యూర్ అయింది. అంటే ఎక్కడో తేడా వస్తుంది దాంట్లో, తయారు చేసిన దాంట్లో. అలా 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 ఆ ట్రయల్స్ అన్నీ ఫెయిల్ అయినాయి. అసలు సునీత విలియమ్స్ మళ్ళీ నేల మీదకి వస్తారా? అలాగే వచ్చిన ఆరోగ్యం బాగుంటుందా, అసలు నడక మర్చిపోయిందని కొంతమంది, ఇట్లా రకరకాలుగా అవన్నీ కూడా వాస్తవాలే నిజానికి. ఇందులో ఏది ఎగ్జాగరేషన్ చేసింది ఏమీ లేదు. అయితే ఇలా ఉన్న పరిస్థితుల్లో ఆమె రేపు రాబోతుంది అంటే ఆమెను తీసుకురాబోయే ఇది అంటే 4-5 ట్రయల్స్ చేస్తారు కదా మరి, అంత ఇంపార్టెంట్ పీపుల్ని తీసుకొచ్చేటప్పుడు. అందుకని చెప్పి ట్రయల్స్లో అన్నిట్లోనూ బాగానే ఉంది, ఇంకా రావడమే తరువాయి అన్నట్లు అనుకున్నారు. నిజానికి పోయిన వారం రావాలి, పోయిన వారం రాలేకపోయారు. ఇప్పుడు 20వ తారీఖు అంటున్నారు. ఏది ఏమైనా స్పేస్లోకి వెళ్ళి స్పేస్ వాక్ చేసి మరి అక్కడ ఇన్ని రోజులు ఉండాల్సి వచ్చి అక్కడ ఫుడ్ కూడా ఎక్కువ తినడానికి అవ్వదు. ఒక రకంగా ఎట్లా అంటే వాళ్ళు కొన్ని రోజులు కొన్ని నెలలు బట్టినా ఆశ్చర్యపోవక్కర్లా, అంటే వాళ్ళు మళ్ళీ మామూలు అవ్వటానికి. ఇప్పుడు అసలు వీళ్ళు ఎట్లా దిగిన తర్వాత ఎట్లా నడుస్తారు అనేది కూడా చాలామంది ఆశ్చర్యంగా ఆలోచిస్తున్నారు. అంటే వీళ్ళు అలానే గాల్లో తేలియాడుతున్నట్లే ఉంటారా, కాళ్ళు చేతులు నడకకి సహకరిస్తాయా అంటే ఇప్పుడు కాళ్ళు మెదడు నుంచి కాళ్ళకి సంకేతాలు రావాలి నడవాలి అంటే, అంతే కదా. అయితే మరి ఆ సంకేతాలు మెదడు ఇచ్చినా సరే తీసుకోవడానికి కాళ్ళు సిద్ధంగా ఉన్నాయా? మరి ఇన్ని రోజులు నడవలేదు కదా. ఇలా రకరకాల ప్రశ్నలతోటి నడుస్తుంది. అంటే ఒక పెన్సిల్ ఎత్తడానికి కూడా అవ్వదు, అంత బరువును కూడా వాళ్ళు లేపలేదు. అదే టైం పట్టుద్ది కొన్ని రోజులు, అస్సలు కాదు అని కాదు. మనం ఆశావాదంతోనే ఉందాం, మరీ అంత పెసిమిస్టిక్గా ఆలోచించొద్దు. ఆప్టిమిస్టిక్గా కొన్ని రోజులు పడుతుంది, మరి కొన్ని రోజుల తర్వాత యథావిధిగా మామూలు అవుతారు. ఆవిడ అవసరమైతే ఇంకొక ట్రయల్ కూడా చేస్తారు, అంటే ఇంకొకసారి కూడా ఆవిడ మనకు ఒక విజ్ఞానాన్ని అంతరిక్షం నుంచి అందించడానికి ఆవిడ సిద్ధంగానే ఉంటారు. ఆ మాత్రం ఆవిడ దగ్గర విల్ పవర్ ఉంది అనేది మాత్రం మనం నమ్మొచ్చు ఆవిడ దగ్గర నుంచి. ఇప్పటికీ చాలామంది స్పేస్కి అంటే సైంటిస్టులు ఉన్నప్పటికీ కూడా మన కల్పనా చావ్లా అలాగే ఈవిడ ఒక రకంగా చరిత్రలో నిలిచిపోయినట్టు అనమాట. చాలా ఇన్స్పైరింగ్. తనైతే పాపం కల్పనా చావ్లా చనిపోయింది, ఈవిడైతే ఇలా ప్రస్తుతానికి ఇలా ఉన్నారు. ఆవిడ ఆరోగ్యం కుదుటపడి ఆవిడ నడక మళ్ళీ యథావిధిగా జీవితం కొనసాగించాలి అని మళ్ళీ నేను ఇంకా ప్రయోగాలు చేయగలను అనే ఒక ఉద్దేశంలోకి ఆవిడ మానసిక స్థితి ఉండాలని కోరుకుందాం. మేరీ క్యూరీ అనే ఆవిడ 2 నోబెల్ బహుమతులు తెచ్చుకుంది. ఆవిడ రేడియో ధార్మికత అంటే ఇప్పుడు రేడియేషను, మన క్యాన్సర్ పేషెంట్లకి వాడే రేడియేషను, అది ఎట్లా వాడచ్చు, ఎలా వాడచ్చు, ఆ రేడియో ధార్మికతను కనిపెట్టారు ఆవిడ. ఆవిడ ఎక్కువ కాలం ల్యాబ్లోనే ఉండటం వల్ల ఆవిడ ఆ రేడియో ధార్మికతకి ఆవిడే చనిపోయింది ఆవిడ. మామూలుగా అయితే ఇంకా బతకగలిగిన వయసు ఉంది, కానీ ఆ రేడియో ధార్మికత ఎక్కువైపోయి చనిపోయింది ఆవిడ. 2 నోబెల్ బహుమతులు తీసుకొచ్చింది. అంటే ఆవిడ జీవితాన్ని ఆవిడ కొవ్వొత్తిలాగా కరిగించి
ప్రపంచానికి ఒక విజ్ఞానాన్ని అందించింది. మరి 2 నోబెల్ బహుమతులు వచ్చినాయి. అయితే నేను అనేది ఏంటంటే ఇట్లా అవకాశం దొరకాలే కానీ మహిళలు తమని తాము నిరూపించుకోవడానికి ఎక్కడా వెనకాడరు. డిసైడ్ అవ్వకపోతేంతసేపు ఓకే, డిసైడ్ అయ్యారంటే మటుకు మహిళలను ఆపటం ఎవరి వల్ల కాదు. అయితే ఇదంతా ఒక పాజిటివ్ సైడ్. మనం మాట్లాడుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే, అంటే ఈ మేరీ క్యూరీ ఒక్కరే కాదు, ఇట్లాంటి వాళ్ళు ప్రతి రంగంలోనూ ఉన్నారు, వాళ్ళ జీవితాలని ధారపోశారు. అయితే వాళ్ళకి అవకాశాలు వచ్చినాయి. అంటే అవకాశం వస్తే వీళ్ళు నిరూపించుకోగలరు అని చెప్పి వీళ్ళు నిరూపించారు కదా. అయితే కొంతమంది ఏం మాట్లాడుతుంటారంటే, మొన్న ఉమెన్స్ డేకి ముందు ఒక గవర్నమెంట్ ఆఫీస్లో లేడీస్ అందరికీ గిఫ్ట్లు ఇచ్చి భోజనం పెట్టి మాట్లాడిన స్పీచ్లో ఒక పెద్ద మనిషి, అసలు ఇవాళ ఈ దేశంలో కుటుంబంలో తగాదాలు రాకుండా ఉండాలన్నా, కుటుంబాలు సుఖశాంతులతో వర్ధిల్లాలి అంటే గనక భార్యాభర్త మధ్యలో మంచి అవగాహన ఉండాలి అంటే, కీచులాటలు రాకుండా ఉండాలి అంటే 2 పనులు చేయాలి అని చెప్పారు ఆయన. ఒకటి హోమ్ సైన్స్ బీఎస్సీలో చేర్పించాలంట. అంటే వంటలు నేర్చుకుంటారు, తద్వారా ఇంట్లో ఏమి ఇబ్బందులు రాకుండా ఉంటాయి, భర్తతోటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి. రెండోది సైకాలజీ చదివించాలంట. సైకాలజీ ఎందుకు అంటే భర్త మనసు ఎరిగి భర్త భావాలకు అనుగుణంగా అతని సైకాలజీని అర్థం చేసుకొని అతని సైకాలజీ ప్రకారం ఈవిడ నడుచుకుని తద్వారా ఇంట్లో గొడవలు లేకుండా చేయాలంట. అంటే ఇప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే ఆడవాళ్ళని ఈ 2 కోర్సులకి పరిమితం చేశారు, మగవారికి మిగతా అన్ని. ఇప్పుడు ఉమెన్స్ డే ఒక రోజు సంవత్సరంలో, మిగతా రోజులన్నీ ఎవరి మరి మగవాళ్ళవి. అట్లాగే ఆడవాళ్ళకి ఈ 2 కోర్సులు, మిగతా అన్నీ మగవాళ్ళకి. అంటే ఈయన ఉద్దేశం ఏంటంటే ఇంట్లో గొడవలు వచ్చేది కేవలం వంటల దగ్గర భర్త మనసు తెలుసుకోకపోవటం వల్ల. ఇప్పుడు భర్త మనసు తెలుసుకొని ఏం చేయాలి? ఇద్దరికి మ్యూచువల్ అండర్స్టాండింగ్ అన్నీ తర్వాత మాట్లాడదాం. అసలు మామూలుగా భర్త మనసు ఎరిగిన స్త్రీలు చేసిన పనులు ఏంటి ఇప్పటిదాకా అంటే, ఒక సతీ సుమతి భర్తకి ఆయన నడవలేని పరిస్థితుల్లో కూడా తట్టలో పెట్టుకొని నెత్తి మీద మోసుకొని వెళ్ళి వేసే వాటికి తీసుకెళ్ళింది సతీ సుమతి. అంటే మహిళలు భర్త మనసు ఎరిగితే ఇవే కదా చేయాలి. అలాగే ఇంకొకళ్ళు దేవుళ్ళకి భోజనం పెట్టడం కోసం ఆవిడ దిగంబరంగా భోజనం పెట్టాలి అనేది వస్తే ఆ 3 వచ్చిన దేవుళ్ళని చిన్నపిల్లల్ని చేసి ఆవిడ దిగంబరంగా వాళ్ళకి భోజనం పెట్టింది. అంటే పరిస్థితులకు అనుగుణంగా ఆలోచించి ఆమె నిర్ణయం తీసుకోగలిగింది. మరి ఆమె ఏమి సైకాలజీ చదివిందో మనకు తెలియదు. ఇక్కడ ఈ 2 ఫిట్ అవుతున్నాయి, హోమ్ సైన్సు సైకాలజీ 2. ఎందుకంటే వంటలు చేసి పెట్టింది ఏకకాలంలో వాళ్ళ మనసెరిగి వాళ్ళకి ఇచ్చిన మాట ప్రకారం. అంటే ఎంత తెలివితేటలు ఉండాలి అంటే మహిళలకి ఈ మాదిరి తెలివితేటలు ఉంటే చాలు, ఇంకా అక్కర్లా ఈ స్పేసు గీసు ఇవన్నీ అవసరమా? టీచర్లు, బ్యాంక్ ఉద్యోగాలు ఇవన్నీ మగవాళ్ళకి వదిలేసేసి కేవలం ఈ 2 పనులు చేసి ఈ 2 పనులతో పాటు సక్సెస్ఫుల్గా పిల్లల్ని పెంచాలి. అక్కడ కూడా సైకాలజీ పనికొస్తుంది, మళ్ళీ అక్కడ కూడా తిండి పెట్టడానికి పనికొస్తుంది తల్లి. అంతే. అంటే ఈ రకంగా చూసుకుంటే మనం సమాజాన్ని వెనక్కి పంపించాలనుకుంటున్నాం. ఇవాళ మహిళలంటే ఇలా ఉంటారు, ఇలా చెయ్యగలరు, ఇలా చేసి నిరూపించి చూపించగలరు అనేవి ఇన్ని ప్రూఫ్స్ కనిపిస్తుంటే, ఇన్ని ఆధారాలు కనిపిస్తుంటే, ఇంకా ఆ పెద్ద మనిషి ఏ నోటితోటి మరి ఇంకొంచెం మంచిగా ఇంకొంచెం మాట్లాడాలంటే నా నోటికి మంచి మాటలు రావేమో. ఏ నోటితోటే ఆయన ఆడవాళ్ళు ఈ 2 కోర్సులకి పరిమితం అని మాట్లాడాడో నాకు అర్థం కావట్లా. అంటే ఇప్పుడు
స్త్రీ కూడా పురుషుడితో సమానంగా అవకాశాలు దొరికితే కనుక తనను తాను నిరూపించగలదు అని చెప్పి ఆవిడ 1930s చనిపోయింది మేరీ క్యూరీ గారు. 1867లో పుట్టింది, 1930లో చనిపోయింది. అంటే ఎన్ని సంవత్సరాల క్రితం ఆవిడ పుట్టి ఆవిడ ఒక శాస్త్రవేత్తగా ఎదిగి ఆవిడ చనిపోయింది చూడండి. ఆవిడ చనిపోయే నాటికి చాలామంది శాస్త్రవేత్తలు మగవాళ్ళు కావచ్చు ఆడవాళ్ళు కావచ్చు పుట్టలా మన దేశంలో ఇంకా. అయితే నేను చెప్పొచ్చేది ఏంటంటే ఆ కాలంలో కూడా ఆవిడ అంతగా ఎదిగినప్పుడు ఈవేళ ఇంత శాస్త్ర సాంకేతికత మనిషి చేతిలోకి వచ్చేసిన తర్వాత జాబిలితో ఆటలాడుకునేంత పరిస్థితులు వచ్చిన తర్వాత ఇంకా ఆడవాళ్ళు అవి చెయ్యొద్దు ఇవి చెయ్యొద్దు. ఓ పక్కన సునీత విలియమ్స్ అలా వెళ్ళడం చూసాము, కల్పన చావ్లా అలా చనిపోవటం చూసాము. అది ఆవిడ తప్పు కాదు, అది ఛాలెంజర్, అది ఆ మిషన్ తప్పు, అది ఆవిడ చనిపోవటానికి కారణం ఆవిడ కాదు. అందుకని ఏంటంటే మనం ఇవాళ సునీత విలియమ్స్ని మళ్ళీ ఏమన్నా మాట వస్తే భారతీయ మూలాలున్న ఆంగ్ల వనిత అని చెప్పుకుంటాం మనం. అది చెప్పుకోవడానికి బాగా ఇష్టపడతాం, భారతీయ మూలాలు ఉన్నాయి అని చెప్తాం. కానీ అదే సునీత విలియమ్స్ మన దేశంలో డెవలప్ అవుద్ది అంటే మటుకు వద్దు. ఆమె చక్కగా వంటింట్లో వంట చేసుకోవాలి, సైకాలజీ చదువుకొని భర్త మనసెరిగి అంటే ఇప్పుడంటే తట్లో పెట్టుకుని వెళ్ళాల్సిన అవసరం లేదనుకోండి, కారులో ఎక్కించుకుని భర్తని కారులో పక్కన కూర్చొని డ్రైవింగ్ చేయటం కూడా వచ్చు కాబట్టి తీసుకుని వెళ్ళి ఆయన ఎక్కడికి కావాలంటే అక్కడ దించి రావాలి. ఇదే కదా కోరుకుంటుంది. అందుకని భారతదేశంలో కుటుంబాల్లో వస్తున్న అల్లకల్లోలో సర్దిద్దాలి అంటే మహిళలు ఈ 2 కోర్సులు నేర్చుకుని సంసారాలు చక్కగా చేసుకుంటే చాలు. వాళ్ళకి పెద్ద పెద్ద ఆలోచనలు, పెద్ద పెద్ద ఏమంటారు వాటిని, ఆకాంక్షలు లేకుండా చాలా మామూలుగా ఉంటే వీళ్ళు ఇంతవరకు పరిమితమై ఉంటే మిగతా ప్రపంచాన్ని పురుషులే మొత్తం ఆక్రమించుకుని దున్నేస్తారు అనేది ఉద్దేశం. మరి మన మహిళలు డిసైడ్ చేసుకోవాలి. వేరే దేశాల్లో మహిళలకు ఇస్తున్న ప్రాధాన్యం ప్రకారం మనం కూడా ఆ ప్రాధాన్యతతోటి ముందుకెళ్ళి మన్నేంటో మనం నిరూపించుకోవాలా. ఆ ప్రాసెస్లో కుటుంబాన్ని, వంటలు, సైకాలజీ ఇవేం పక్కన పెట్టక్కర్లా, ఇవి ఓ పక్కన ఉంటాయి. ఇప్పుడు పురుషులకు ఉండట్లా 100 వ్యాపకాలు చేయట్లా వాళ్ళు, అట్లాగే మహిళలు చేయలేరా? అందుకని చెప్పి మహిళలు డిసైడ్ చేసుకోవాలి. ఇలా మాట్లాడే వాళ్ళని